గవర్నమెంట్ ఆయన ఆయన కూడా. అంతే. సరే ఇంక నందా హరిశ్చంద్ర గారి గురించి చెప్పనక్కర్లేదు. అవును. ఫుల్ ఇమోషనల్. కొంతవరకు నరసింహరావు వాళ్ళ క్లాస్మేట్ కాబట్టి రామకృష్ణ, కొంతవరకు అతను వాళ్ళిద్దరే ఓట్ అవుతారు. రేలంగి నరసింహ గారు కూడా. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. అవును తెలుసండి నాకు. నేను దాసనారాయణరావు గారు క్లాస్మేట్స్. ఓకే. దాసనారాయణరావు గారు ఓ రోజు అన్నాడు, నేను ఒరే నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వే డిసైడ్ చేసుకోరని నేను చెప్పలేను, నేను మాత్రం నేను ఏరా అనకుండా ఉండలేను, నువ్వు ఏమంటాను లేకపోతే సారను నువ్వు ఏమను నన్ను ఏమైనా పేర్లు నేను ఏమీ అనుకోను, నువ్వు మాత్రం నాకు కూడా ఉండాలి అంతే. మరి ఎందుకు ఉండలేదు మీరు? ఉన్నాను, ఆయనతో ఉన్నాను. ఏమున్నారు నాకు తెలియదు ఏంటి, ఒకసారి హలో నిలపడమా? అలా అంటే తప్పనిసరిగా పరిస్థితుల్లో ఇప్పుడు షూటింగ్లో ఉదాహరణ వసరావలం ఉందండి, ఆయనదా? వసరావలం సినిమా ఉందండి, ఆయనదా అది కదా? ఎప్పుడైనా తీశాడు సినిమా అటువంటిది? తీయాలి కదండి, ఒకటే తీయడు కదా. అవును. మరి ధవళ సత్యం తీశాడు, అలాంటి ఎలిమెంట్ ఉంది సినిమా. అంటే వసరావలంలో ధవళ సత్యం గారి కాంట్రిబ్యూషన్ ఉందా? కాంట్రిబ్యూషన్ కాదు, ఆ సినిమాయే ఉందంటున్నా. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ లో తీసారు ఆయన మీ ఉద్దేశం? అలా కాదు, లేదా నేను పాయం సీతమ్మ అని ఒక సినిమా తీద్దాం అనుకున్నాను. శారద గారు పాపం దాని ప్రొడ్యూసర్, యాక్ట్రెస్, అందరూ స్క్రిప్ట్ రాసుకున్నాం. రాజశ్రీ గారు దానికి స్క్రిప్ట్ రైటర్, మన డబ్బింగ్ రాజేశ్వరి గారు. మరి మేము అందరం కలిసి మేము జంగారెడ్డి గుడి వెళ్ళాం, అక్కడ మకాన్ పెట్టాం, షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక 15 days షూటింగ్ కూడా చేసాం ఈ ట్రైబల్స్ తోటి వాళ్ళ మీద. వసరావలం పాయం సీతమ్మ, ఒక వసరావలం. బట్ అప్పటికి వసరావలం లేదు, మేము చేస్తున్నప్పుడు అప్పుడు లేదు వసరావలం. బట్ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సబ్జెక్ట్ అదిరిపోతుంది అసలు. ప్రతి డైలాగ్ షూటింగ్లో కూడా చప్పట్లు కొట్టేస్తున్నారు. జనాన్ని విపరీతంగా వాడుకుంటున్నాడు, ఫ్రీగా వస్తున్నారు అందరూ అని తెలిసిన తర్వాత సినిమా ఆగిపోయింది. సినిమా ఆపాల్సిన అవసరం ఎవరికి లేదు, ఒక్క దాసనారాయణరావు తప్ప. పాయం సీతమ్మ పాపం వాళ్ళు పడ్డ, శారద గారు పడ్డ ఆశపడ్డది పాపం. మంచి క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అంటే యాక్ట్రెస్గా ఆవిడ సినిమా ఉండాలి అని కోరుకుంది పాపం. నన్ను కూడా 2-3 చొరకలు వేసింది ఆవిడ. సత్యం గారు మిమ్మల్ని సినిమాకి ఏ సినిమాకైనా పెట్టుకోవాలనుకుంటే మేము ఎవరిని అడగాలి, దాన్ని మిమ్మల్ని దాసనారాయణరావు అని అడిగి. దాసనారాయణరావు ఆపించారండి? దాసనారాయణరావు ఆపించారా పాయం సీతమ్మ సినిమాని? అలా కాదులేండి, మరి మీరు ఆ సౌండ్ వచ్చినట్టే మాట్లాడారు ఇప్పుడు. అదే అదేం కాదులేండి అంటారండి. అంటే ఆయన కావాలనుకుంటే ఏదైనా చేయగలడు ఆయన, దాసనారాయణరావు. పాయం సీతమ్మ షూటింగ్ చేసే ముందు, స్టార్ట్ అవడానే ముందు, స్టార్ట్ కూడా కాదు ఇంకా, శారద గారు కబురు పెట్టారు. కబురు పెడితే నేను దాసనారాయణ దగ్గర ఉన్నాను, యాసిటీస్గా ఆఫీస్లో ఉన్నాం ఇద్దరం. తినగా ఉండకుండా ఈయన రాజశ్రీ గారు తినగా ఉండడం ఏం చేశాడంటే, ఏమంటే సత్యం గారు మిమ్మల్ని శారద గారు ఒకసారి రమ్మన్నారు. నేను శారద గారు రమ్మని నన్ను మధ్యలో దాసరి గారు ఇంటర్వ్యూ అయిపోయి అదేంటిది సత్యం కావాలంటే నాకు చెప్పచ్చు కదా, ఎందుకు అలా చెప్పారు, వెళ్ళకరాను అని. అది ఏం వాడదు, మరి అదే వాడదు, వాడు పెద్ద ఆర్టిస్టు, అంత పెద్ద ఆర్టిస్ట్ని కదా, నేను వెళ్ళి వస్తాను, ఒకసారి వెళ్ళి ఏంటి తెలుసుకుందాం ఏంటో అన్న. సరే ఎండ వచ్చే తొందరగా వేసాను, నువ్వు ఆ రీల్ ఫైనల్ చేసేయాలి, నువ్వు రికార్డు పంపించేయాలి, తర్వాత నీ ఇష్టం అన్నాడు. తర్వాత నేను వెళ్ళాను, మాట్లాడాను అన్నీ. అప్పుడే మాట అంటే ఈలోగా ఫోన్ వెళ్ళి ఉంటుందంటారా? వెళ్ళిపోయింది. అలాగే చాలా అండి. ఇప్పుడు నా దురదృష్టం, చెప్పలేదు అది ఎందుకు అలా జరిగింది అని. అంటే నాకు ఒక్కడికే జరిగినాయి అండి. నేను ఒక 2D యానిమేషన్ సినిమా తీశాను, లవకుశ అని తెలుసా? అవును తెలుసండి. ఆ 2D యానిమేషన్ సినిమా తీసేటప్పుడు తీయటానికి తీస్తున్న తర్వాత ఆల్మోస్ట్ అలా అయిపోయిన తర్వాత ఇంకో 2D యానిమేషన్ స్టార్ట్ అయింది సినిమా ఇండస్ట్రీలో. ఇది స్టార్ట్ అయితే అది ఉండదు, అది స్టార్ట్ అయితే ఇది ఉండదు, ఎందుకంటే బిజినెస్ చేసేవాడు అక్కడే. ఇమ్మీడియట్గా సత్యం సినిమా స్టాప్. ఇలాంటివి ఏవో రకరకాల
అంటే ఇప్పుడు మీరు మళ్ళీ సినిమా నిర్మాణం ప్రారంభించబోతున్నారని విన్నాను. అనుకుంటున్నాను. చూడాలి అదేలేండి. మరి మళ్ళీ ఏం చెప్తారో, మళ్ళీ పెద్దలందరూ ఎందుకు చెప్తారు, ఇప్పుడు ఆ రోజులు లేవు, ఆ మనుషులు లేరండి, అంతా మారిపోయింది. సినిమా కూడా లేదు, ఆ సినిమా కూడా లేదు. అదే ఇందాక నేను మధ్యలో మాట అన్నా, మీరు మాదల రంగారావు, నారాయణమూర్తి గారు, ఇంకో మనిషి నెక్స్ట్ పర్సన్ కనిపించట్లేదు. అవును. ఇప్పుడు ఏదో అప్పుడు జరిగిన ఎన్కాస్ట్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు మన ఒకటి 23 ఒక సినిమా వచ్చింది, ఏదో ఆ చుండూరు ఇన్సిడెంట్లు అవన్నీ కూడా నేను ప్రెస్ మీట్ లో అడిగాను కూడా. వీటి వల్ల ఏ రకమైన ప్రయోజనం అండి? మళ్ళీ పాత నిప్పులు మళ్ళీ చెలరేపడం తప్పితే ఇప్పుడు కొత్తగా దీనివల్ల వచ్చే ఉపయోగం కానీ, అప్పుడు ఇలా జరిగిందని చెప్పాల్సిన అవసరం కానీ ఏముంది అని చెప్పి నేను ప్రెస్ మీట్లో అన్నా కూడా. ఇప్పుడు అలాంటివేవో ఏమైనా ఉంటే పాతవి, ఇప్పుడు మీరు రంగా గారి గురించి సినిమా చేయగలిగే కెపాసిటీ మీకున్నా మీరు చేయలేకపోతున్నారు. కరెక్ట్ అండి, నేను తీయలేదు. నేను కాదు, ఎవరు తీసినా సరే ప్రాబ్లం. అది ప్రాబ్లం అంటే జరగనివారు, అది న్యూసెన్స్ అన్నమాట. అదేలేండి. సో ఇప్పుడు మీరు దాసనారాయణ మీద కూడా ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. దాసనారాయణ సినిమా అయిపోయింది, స్క్రిప్ట్ రెడీ. మోహన్ లాల్ కోసం పాపం మనడు రమేష్ నాయుడు తిరిగి ఆఖరికి జోసెఫ్ని పెట్టుకుందాం, దానికంటే ఇంకా వద్దులేండి, మనకు వద్దులేండి అన్నాడు. బై ద టైం కొన్ని జరిగినాయి ఏంటంటే, నా వైఫ్ కాలం చేయటం, మా చిన్న అబ్బాయి కాలం చేయటం, ఇవన్నీ మంచి పీక్ మూమెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్న మూమెంట్లో జరిగాయి. ఇవన్నీ చేయలేకపోయాను. ఇది దాసనారాయణ సినిమా తీనేస్తారా అన్నది కూడా నా డౌట్ అండి. ఎందుకు తీనివ్వరు అని మీరు అంటారేమో, మీరు నా పొజిషన్లో ఉంటే మీకే అర్థమవుతుంది. అందుకోసం ఎవరితో ఆర్గ్యుమెంట్లు పెట్టట్లేదు. కానీ ఎందుకు చేయనివ్వరు? మా పెద్ద అబ్బాయి అడిగాడు ఎందుకు చేయనివ్వరు, నేను డబ్బు ఇస్తాను, మీరు ఎందుకు తీయకూడదు అని మా పెద్ద అబ్బాయి అడిగాడు. అలా జరుగుతారా అని చెప్పేసాను కదా. దాసనారాయణ సినిమా మీరు ఒకళ్ళు తీసే పరిస్థితి వస్తే దాసనారాయణని ఏ విధంగా, అంటే ఓ మహానుభావుడి కింద చూపిస్తారా, లేకపోతే ఆయనకు బోల్డ్ లోపాలు ఉండేవి? ప్యూర్లీ ఏ కామన్ మ్యాన్ స్టోరీ. ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్, a common man on a street to a top level. తన కోరిక కూడా అదే మొదటి నుంచినండి. తన కోరిక కూడా అదే. తను రెచ్చిపోయి విపరీతంగా ఖర్చు పెట్టేసి పెద్ద షో ఆఫ్ చేయాలి, అది చేయాలి అని ఏనాడు అనుకోలేదు. ఒక 100 days ఫంక్షన్ వచ్చింది, దానికి ₹1 కోటి ఖర్చు పెడదాం అని ఏనాడే ఫీల్ కాల. నేను దగ్గరున్నాను, తను కూడా ఉన్నాను. ఆఖరి నిమిషంలో ఆఖరిని చెయ్యి విడిపోయిన వరకు ఉన్నాను నేను. ఏనాడు తను అలాగా ఫీల్ కాలేదు. ఒక అమ్మను కానీ మ్యాన్ కానీ షైన్ అవ్వాలని కోరుకుని ఉన్నాడు. ఎందుకంటే తను ఇన్స్పిరేషన్ కావాలి అందరికీ. 10 మందికి నేను ఆదర్శం కావాలి అని పాపం అతను కష్టపడ్డాడు. కానీ ఈ రోజు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.